నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయశ్రీ ట్రెండీ ఐడియాస్కు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేస్తానో మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. ఇంకా నేనైతే 1 kg చికెన్ తీసుకున్నానండి. ఈ 1 kg చికెన్లో 4 పీసెస్ అయితే తీసి నేను తందూరి చికెన్ అనేది ప్రిపేర్ చేశాను. ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు, ఆల్రెడీ మన ఛానల్లో చేసి ఉంది కాబట్టి నేను పోస్ట్ చేయలేదు. ఫస్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేయాలి, స్పూను పసుపు ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మనం ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం అనేది తీసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడరు. కొద్దిగా మంట ఎక్కువ ఉన్నా బాగుంటుందండి స్పైసీగా బిర్యానీ అనేది. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, అది కూడా కొద్దిగా స్పైసీగా ఉండాలని నేను ఎక్కువ యాడ్ చేస్తున్నాను. తర్వాత కసూరి మేతి అదొక టేబుల్ స్పూను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కసూరి మేతి వల్ల. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేశాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేశాను నేను. ఈ మసాలా అంతా ఒక లెగ్ పీస్లకు పట్టించాలి, బాగా కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసి నేను చెక్క, లవంగ, ఇలాచి ఆ 3 మాత్రమే మసాలాలు యాడ్ చేస్తానండి. వేరే అనేది యాడ్ చేయను నేను బిర్యానీకి. చెప్పే కదండి నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి అని. నేను ఈ 3 ఐటమ్సే యాడ్ చేస్తాను. నెక్స్ట్ తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అవి అందులో వేసి బాగా వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది, పొడవుగా కట్ చేసుకొని అవి 2 బాగా వేగిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం లెగ్ పీసుల్లో వేసి కలిపాం కాబట్టి నేను కొద్దిగా స్పైసీగా చేస్తున్నాను అండి, అందుకనే కొద్దిగా అట్లా మసాలా అనేది కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. మీకు స్పైసీగా అవసరం లేదనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. అవి మొత్తం బాగా వేగిన తర్వాత పుదీనా, మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా యాడ్ చేయాలి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. వాటన్నిటిని బాగా మనం వేయించాలి. ఆ యొక్క మసాలాల్లో ఆ పచ్చి వాసన అనేది పోయే వరకు వేయించాలి. నెక్స్ట్ అవి వేగిపోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసులు అందులో వేయాలి. నేను ఒక 4 పీసెస్ తీసి నేను తందూరికి పక్కన పెట్టానండి, మిగతావి వేసాను 1 kg చికెన్లో. నెక్స్ట్ చికెన్ ముక్క అనేది బాగా ఉడికింది. అలా ఉడికిన తర్వాత ఇంకా మొత్తం తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఆ పీసులను తీసేసి గ్రేవీ మాత్రం ఉంచి పీసులను తీసి వేరే బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత మనం ఏ క్వాంటిటీతో రైస్ తీసుకున్నామో అదే క్వాంటిటీతో ఇప్పుడు గ్లాసు బియ్యం అయితే గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. నేను 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేశాను నేను. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత లో ఫ్లేమ్లోకి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది స్టవ్ అనేది. రైస్ అయితే బాయిల్ అవుతుంది. నెక్స్ట్ రెడీ అయిపోయింది. తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసులు రైస్లో మనం లోపలికి పెట్టేసేసి దానిపైన రైస్ వేసి దమ్ అవ్వనివ్వాలి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే దమ్ అయిపోతుంది. రైస్ పూర్తిగా ఉడకకుండానే కొద్దిగా తడి అనేది ఉన్నప్పుడే ఈ పీసులు అనేది మనం యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసులు యాడ్ చేసుకొని దానిపైన మొత్తం రైస్ అనేది కప్పేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు దమ్ అనేది చక్కగా అవుతుంది.
చూడండి 80% మాత్రమే రైస్ అనేది ఉడికిపోయింది. ఆ 20% ఈ పీసులతో ఉడికిపోతుంది. తర్వాత ఈ యమ్మీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నా స్టైల్లో చికెన్ బిర్యానీ మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు చెప్పగలరు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు రైస్ తీసి చూపిస్తున్నాను నేను. రెడీ అయిపోయిన బిర్యానీ చూపిస్తున్నాను. ఫైనల్గా ఇదండి. మీరు ట్రై చేసి నాకు చెప్పగలరు. ఇంకా తందూరి చికెన్ కూడా నేను ఒక 4 పీసెస్ చేశాను కిడ్స్ కోసం. దాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. మరొక వీడియోలో మరొకసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.